స్నేహం విలువ. ఒక గ్రామంలో శ్రీకర శుభకర అని ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు. శ్రీకరాన్ని తల్లిదండ్రులు బాగా గారం చేసేవారు. అంతేకాదు, అవసరం లేకపోయినా ఖరీదైన దుస్తులు, ఆట వస్తువులు కొనిచ్చేవారు. అలా పెంచడంతో శ్రీకరాకి బాగా గర్వం పెరిగి తోటి పిల్లను చులకనగా చూసేవాడు. తన ఆట వస్తువులు వారితో పంచుకోవాల్సిన వస్తుందని ఒంటరిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. శుభకర అలా కాక అందరితో కలిసిమెలిసి ఉండేవారు. తన దగ్గరున్న వాటిని అందరికీ పంచేవాడు. ఒకరోజు శ్రీకర కొత్త బంతితో ఆడుకోవడం చూసి శుభకర, నీ బంతి భలే బాగుంది, నేను నీతో ఆడుకోవచ్చా అని అడిగాడు. శ్రీకర, పో, నేను నీతో ఆడుకోను, ఇది మా నాన్నగారు నా కోసం ఎంతో ఖరీదు పెట్టి కొన్నారు, నేను ఒక్కడే ఆడుకుంటాను అని అన్నాడు. అలా తన వస్తువులు, దుస్తులతో మాత్రమే ఉంటూ ఎవరితోటి స్నేహం చేయలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శ్రీకర ఉన్న గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు. అందుకని శ్రీకరాన్ని పట్టణంలోని ఉన్నత పాఠశాలలో చేర్చారు. అక్కడే హాస్టల్లో ఉంచారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో శ్రీకరాకి కొత్త వాతావరణంలో ఒంటరితనం మొదలైంది. ఎవరితోటి స్నేహం చేయడం అలవాటు లేక శ్రీకర బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు శుభకర కనిపించాడు. శ్రీకరాని చూసి విషయం తెలుసుకున్న శుభకర, ఏడవకు శ్రీకర, నన్ను కూడా మా తల్లిదండ్రులు ఈ ఒళ్ళో చేర్చారు. మనిద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాము, మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉందామన్నాడు. శ్రీకరాకి ధైర్యం వచ్చింది, సంతోషం కలిగింది. గ్రామంలో ఉన్నప్పుడు తాను ప్రవర్తించిన తీరు పట్ల సిగ్గుగా అనిపించింది. ఖరీదైన వస్తువులు తనకు తోడును, తృప్తిని ఇవ్వలేవని అందరితో స్నేహంగా ఉండడం, కలవడం చాలా అవసరమని తెలుసుకున్నాడు. నీతి: మనకి ఎంతున్నా ఎన్నున్నా సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకోవడానికి నలుగురు వెన్నుంటే లేకపోతే వాటికి విలువ ఉండదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.